నష్టపోతున్న రైతుల్ని వదిలేసే ప్రశ్నే లేదు. మేము కూడా ప్రత్యేకంగా జనసేన పార్టీ మా నాయకులు కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని అందరూ కలిసి మా బాధని, మా పరిస్థితిని పూర్తిగా వారికి తెలియజేస్తాం. అధికారంలో ఉన్నంత మాత్రాన రైతులు వదిలేసినట్టు కాదు, అందరూ కలిసి రావాలి. రాజకీయాలకు అతీతంగా ఎప్పటి నుంచో పనిచేస్తున్నాం. ఈ సందర్భంలో కూడా మేనేజ్మెంట్ మరోసారి చెప్తున్నాం, మీ విధానాలు లేకపోవడం వల్లే కంపెనీ పూర్తిగా సరైన విధానాలు అవలంబించకపోవడం వల్ల నష్టపోతున్న ఫ్యాక్టరీని ముందుకు తీసుకెళ్ళడానికి రావాలి. లేని పక్షంలో అన్ని రకాలుగా జనసేన పార్టీ రైతుల పక్షాన అండగా నిలబడుతుంది. రాజకీయ అవసరాల కన్నా రైతుల ప్రయోజనాలే జనసేన పార్టీ చూడడానికి మిన్న ఈ విషయంలో ఎప్పుడు వెనకడుగు వేయం. భవిష్యత్తులో రైతులు చెప్తున్నాం, మీరు మీ వేళ అధికారంలోకి వచ్చా మిమ్మల్ని పట్టించుకోలేదని భావన వదిలేండి. మీ పక్షాన్ని మేము పనిచేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు మీ పక్షాన ఉన్నారు, మేము మీ పక్షాన ఉన్నాం. చంద్రబాబు గారు కూడా మన పక్షాన ఉంటారు. ఖచ్చితంగా దిశగా మేము ప్రయాణిస్తాం. అవసరమైన రోజున మేము మీ తరపున నిలబడతాం తప్ప రాజకీయాలు, రాజకీయ నాయకులు, రాజకీయ ప్రయోజనాలు చూసే పార్టీ జనసేన కాదు. మరి ముఖ్యంగా పివిఎస్ రాజు అని నేను అవసరమైతే రైతు పక్షాన్ని నిలబడతాను తప్ప నా రాజకీయ స్వార్థం